హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 109. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. డాక్టర్ ఆశీ ప్రెగ్నెంట్ అని చెప్పగానే విప్లవ్ ఇన్నాళ్ళుగా ఆశీ గురించి కన్న కనులన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. దాంతో షాకింగ్గా కౌచ్లోకి పడిపోయి, అసలు ఏం చెప్తున్నారు డాక్టర్? ఆశీ ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? మీరు సరిగ్గా చెక్ చేశారా లేదా? అలా అవ్వడానికి 1% ఛాన్స్ కూడా లేదు. ఐ థింక్ మీరు పొరపాటు పడ్డట్టున్నారు. అయినా కళ్ళు తిరిగి పడిపోతే ప్రెగ్నెంట్ అని అలా ఎలా డిసైడ్ అవుతారు అంటూ అసహనంగా చూస్తూ అడుగుతాడు. లుక్ మిస్టర్ విప్లవ్, డాక్టర్ మీరా నేనా? తనని తరోగా చెక్ చేసి చెప్తున్నాను. షీ ఈజ్ 7 weeks ప్రెగ్నెంట్. మీకు అంతలా డౌట్ ఉంటే వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. స్ట్రాంగ్గా చెప్పేసరికి ఆయన నిజమే చెప్తున్నాడు అని అర్థం చేసుకున్న విప్లవ్ ఇంకేం మాట్లాడలేకపోతాడు. డాక్టర్ విప్లవ్ వైపు చూస్తూ, మేడం చాలా వీక్గా ఉన్నారు, సో రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేయండి అని ప్రిస్క్రిప్షన్ విప్లవ్ చేతిలో పెట్టి డాక్టర్ వెళ్ళిపోతాడు. డాక్టర్ వెళ్ళిపోయాక విప్లవ్ మెల్లగా అడుగులో అడుగు వేస్తూ ఆశీ రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్న తనకి ఆశీ ఇంకా కాన్షియస్లోకి రాలేదు అని అర్థం అవ్వడంతో బెడ్ మీద తన పక్కనే కూర్చొని ఆశీ చేతిని హోల్డ్ చేసి తన టమ్మీ వైపు చూపు నిలుపుతాడు. విప్లవ్ తన మనసులో వేల ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. ఆశీకి తను ప్రెగ్నెంట్ అని ముందే తెలుసా? తెలిస్తే అబార్షన్కి ఒప్పుకుంటుందా? ఈ ప్రెగ్నెన్సీ గురించి ఆశీకి మాత్రమే తెలుసా, లేదా మహల్లో ఉన్న అందరికీ తెలుసా? అలా అయితే ఇప్పుడు ఆశీగా మహల్లోకి వెళ్ళిన విషిత ప్రెగ్నెంట్ కాదు కాబట్టి అందరికీ తన మీద డౌట్ రావచ్చు. ఆయుష బిడ్డ ఆశీ కడుపులో పెరగడం విప్లవ్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఏం చేసైనా ఆ బిడ్డను ఆశీ కడుపులోనే చిమిదెయ్యాలి అని ఏవేవో ఆలోచనలతో గడిపేస్తూ ఉన్న విప్లవ్కి ఆశీ చేతివేళ్లు కదిలించడంతో తన వైపు చూస్తాడు. ఆశీ తన కనురెప్పలను అటూ ఇటూ కదుపుతూ కష్టంగా కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా తన హ్యాండ్స్ పట్టుకుని తన వైపు దగ్గరగా కూర్చొనున్న విప్లవ్ని చూసి అదిరిపడి ఫాస్ట్గా తన చేతిని వెనక్కి తీసుకుని పైకి లేచి కూర్చుంటుంది. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? స్కూల్ దగ్గర కదా నేను ఉండాలి అని తల పట్టుకుని ఆలోచిస్తూ అడుగుతుంది. విప్లవ్ ఏం మాట్లాడకుండా పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని ఆశీ ముందు పెడుతూ, స్ట్రెస్ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయావు, ఎక్కువ ఆలోచించకుండా ఈ కోకోనట్ వాటర్ తాగు. నాకొద్దు అని దియా గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆశీ. నీకు ఆకలిగా లేకపోవచ్చు, బట్ లోపలున్న బేబీకి ఆకలిస్తూ ఉండొచ్చు కదా, కొంచెం తాగా ఆశీ. తన ప్రెగ్నెన్సీ గురించి విప్లవ్కి ఎలా తెలిసిందో అర్థం అవ్వక ఆశీ షాక్ అవుతూ, బేబీ ఏంటి అంటూ తన వైపు కళ్ళు తిప్పుతూ చూస్తుంది. యు ఆర్ ప్రెగ్నెంట్. అది నీకెలా తెలుసు? సో నీ ప్రెగ్నెన్సీ గురించి నీకు ముందే తెలుసు, యామ్ ఐ రైట్ అని ఆశీ టమ్మీ వైపు కోపంగా చూస్తూ అడుగుతాడు. తన 2 చేతులతో తన కడుపుని దాచేస్తూ, ఎందుకలా కోపంగా చూస్తున్నావు? అసలు నేను ప్రెగ్నెంట్ అని నీకెలా తెలుసు అని ఆశీ కూడా సీరియస్గా చూస్తూ అడుగుతుంది. నువ్వు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాక డాక్టర్కి కాల్ చేస్తే ఆయన వచ్చి చెక్ చేసి చెప్పాడు, ఆయుష్ బిడ్డ నీ కడుపులో పెరగడం నాకు ఇష్టం లేదు, వీలైనంత త్వరగా దీన్ని కడుపులోనే కరిగించెయ్యాలి అనుకుంటూ నీ ప్రెగ్నెన్సీ గురించి మహల్లో అందరికీ తెలుసా అని కోపంగా అడుగుతాడు. ఆశీ ఏం ఆన్సర్ చెప్పకుండా తన వైపే చూస్తూ ఉండేసరికి తెలిసిన పెద్ద ప్రాబ్లం ఏం లేదులే, ఎందుకంటే నీకు నేను అబార్షన్ చేయించాలి అనుకుంటున్నాను అనగానే ఆశీ షాక్ అవుతూ, వాట్? అబార్షన్ ఏంటి? నా ప్రాణం పోయినా నేను ఇందుకు అస్సలు ఒప్పుకోను. ఇన్ని రోజులు నేను దేని గురించి ఎంతలా వెయిట్ చేశానో నాకు మాత్రమే తెలుసు. నా కడుపులో ఉన్న బేబీ మీద చెయ్యి వేశావో నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడను. విప్లవ్ వంకరగా నవ్వుతూ, నువ్వు ఈ విప్లవ్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు ఆశీ. నువ్వు నన్ను చూసి అసహించుకోకూడదు అన్న ఉద్దేశంతోనే నీతో నేను చాలా కూల్గా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాను. నాలో నువ్వు చూడని మరో మనిషి ఉన్నాడు ఆశీ. వాడు బయటకు వస్తే నువ్వు అస్సలు భరించలేవు. నీ వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అనుకుంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఈ బిడ్డను కడుపులోనే కరిగించెయ్యాలి అని కోపంగా చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు విప్లవ్. తను వెళ్ళగానే ఆశీ నీళ్ళ మీదకు జారిపోయి తన పొట్ట మీద చేత్తో తడుముతూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. విషిత ఆయుష్ని తీసుకుని రూమ్లోకి రాగానే రూమ్ డోర్ ముందుకు వేసి ఆయుష్ బ్లేజర్ తీశాక తనే ఆయుష్ షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి విప్పుతూ మత్తుగా ఆయుష్ కళ్ళల్లోకి చూస్తుంది. నా కోసం మంచి అవుట్ఫిట్ సెలెక్ట్ చేయి ఆశీ, ఈలోగా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఆయుష్ విషిత చేతిని వదిలించుకుని వాష్రూమ్లోకి వెళ్ళబోతాడు. ఆయుష్ వెయిట్ అంటూ తన షర్ట్ పట్టుకుని వెనక్కి లాగి, మన ఇద్దరికి బాగా లాంగ్ గ్యాప్ వచ్చింది కదా ఆయుష్, నీ హెల్త్ కూడా ఇప్పుడు పూర్తిగా సెట్ అయిపోయింది, సో మన రొమాంటిక్ నైట్స్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని ఆయుష్ బటన్స్ని వేలుతో తిప్పుతూ ముద్దుగా అడుగుతుంది ఆశీ.
ఆషి, ఆల్రెడీ చెప్పాను కదా, నాకు కొంచెం టైం కావాలి. నేను ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా స్ట్రాంగ్ అయ్యాకే మన మధ్య ఫిజికల్ బాండ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఐ వాంట్ యూ ఇన్ దిస్ నైట్ ఆయుష్. ఆయుష్ విషిత చేతిని విసుగ్గా వదిలించుకుని వాష్రూమ్లోకి వెళ్ళడం చూసిన విషిత, నేను ఎప్పుడెప్పుడు నీలో కలిసిపోవాలా అని వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు మాత్రం ఎలా దూరంగా ఉండాలి అని థింక్ చేస్తున్నావు. ఇవాళ నువ్వు నాలో కలిసిపోకుండా ఎలా కంట్రోల్లో ఉంటావో నేను కూడా చూస్తాను ఆయుష్ అని తను కన్నింగా నవ్వుకుంటూ ఆయుష్ కోసం మంచి అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తుంది. ఆయుష్ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా తను కూడా శారీ సెలెక్ట్ చేసుకొని ఎప్పుడూ లేనంత అందంగా రెడీ అవుతుంది విషిత. అభి, ఎందుకలా డల్గా ఉన్నావు? నా మూడేం బాగాలేదు బావా, ప్లీజ్ లీవ్ మీ ఎలోన్ అని అసహనంగా చెప్పి బాల్కనీలోకి వెళ్ళి నిల్చుకుంటుంది అభి. తను కృష్ణదేవ్ మాటలకి ఫీల్ అయిందని అర్థం చేసుకున్న నిషాన్ తన వెనకే వెళ్ళి పక్కనే నిల్చుకుంటూ, చెప్పాను కదా మామయ్య మాటలు పట్టించుకోవద్దు అని, ఆయనకి ప్రణవి అంటే ఎంత ప్రేమో నీకు కూడా తెలుసు కదా అభి. బాబాయ్ గారు నన్ను సారీ చెప్పమన్నారని నేను బాధపడడం లేదు బావా, మరి నన్ను పరాయి అమ్మాయి అని వేరు చేసి మాట్లాడటం నాకు చాలా హర్టింగ్గా ఉంది. ప్రణవి ఎలాంటిదో తెలిసి కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ నన్ను దూరం చేసి మాట్లాడారు. అదే నేను ఈజీగా తీసుకోలేకపోతున్నాను. అది ఆయనకు కూతురు మీదున్న పిచ్చి ప్రేమ మాత్రమే కానీ నీ మీదున్న కోపం కాదు. నేను లేదా అన్నయ్య ఏదైనా అంటే నువ్వు ఫీల్ అవ్వాలి, కానీ మావయ్య మాటలకి ఇలా డల్గా ఉంటే ఎలా చెప్పు? నువ్వు ఎప్పుడూ అల్లరి చేస్తూ గొడవ పడుతూ ఉండాలి, అప్పుడే నువ్వు నాకు నచ్చుతావు. సరే, ముందైతే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నన్ను షాపింగ్ అని తిప్పి తిప్పి సారీ కొన్నావు కదా, వెళ్ళి అందులో అందంగా రెడీ అవ్వు. నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరే వెళ్ళండి. వెళ్తే అదే వస్తుంది, కానీ వెళ్ళవే, ఫస్ట్ పదవే బాబు ప్లీజ్. అది కాదు బావా, ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావట్లేదా? వస్తున్నానులే అని మూత తిప్పుతూ అభి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో నిషాన్ నవ్వుకుంటూ తను కూడా ఫ్రెష్ అవ్వడానికి అభి రూమ్ నుండి తన రూమ్లోకి వెళ్ళబోతాడు. అభి రూమ్ డోర్ లాక్ చేస్తూ ఉన్న నిషాన్కి ఆయుష్ అటుగా రావడం చూసి షాక్ అవుతూ, వామ్మో అన్నయ్య నన్ను ఇక్కడ చూస్తే చంపేస్తాడు అని అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి చూస్తూ ఉన్న నిషాన్కి నేష్ అని వినిపించిన ఆయుష్ వాయిస్కి చచ్చాను అని తింగరిగా నవ్వుతూ స్లో మోషన్లో వెనక్కి తిరిగి చూస్తాడు. అభి రూమ్ నుండి బయటకు వస్తున్న నిషాన్ని చూసిన ఆయుష్, ఆషి తన ఫ్యామిలీ కోసం కడుపులో ఉన్న బేబీని చంపుకుంటుందా? ఆయుష్ను పొందడానికి విషిత ఏం చేయబోతుంది? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి, ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.